వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఏదో రేవంత్ సీఎం అయ్యి 5 ఏళ్లు అయిపోయి ఎన్నికల ముందు కొట్లాడుకుంటున్న రేంజ్లో వాతావరణం కనపడుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక యుద్ధమే జరుగుతోంది. ఈ యుద్ధంలో బీజేపీ ఎక్కడుంది? ఒక్కడే కనపడుతున్నాడు. ఆయన ఈటెల రాజేందర్. హైడ్రా అయినా మూసీ అయినా బయటకు వచ్చి నిరసన తెలిపి జనంలోకి వచ్చి మాట్లాడుతున్నది ఆయనే. మరి బీజేపీ స్ట్రాటజీ ఏంటి? తెలంగాణలో ఈసారి తామే అధికారంలోకి అన్నారు. తీరా బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది. ఓకే, ఈసారి అయితే బీజేపీ, ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్, ఆల్రెడీ బీఆర్ఎస్ ఫెయిల్, ఈసారి తమకే అవకాశం అన్నారు. కానీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లే కనపడడం లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్ర మంత్రులయ్యారు. సహజంగానే వారికి డైవర్షన్ ఉంటుంది. మరి పార్టీ వ్యవహారాలు ఎలా చేస్తారు, ఎవరు చూస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో గట్టిగా వినపడుతోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారన్నారు. ఇప్పటి వరకు తేల్చలేదు. ఈటెల రాజేందర్ పేరు, డీకే అరుణ పేరు గట్టిగా వినపడ్డాయి. అయితే కొన్ని నెలలుగా ఎవరు యాక్టివిటీలో ఉన్నారనేది చూస్తే ఈటెల రాజేందర్ మాత్రమే కనపడుతున్నారు. మిగతా నేతలు మాట్లాడినా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. కానీ ఈటెల మాత్రం ఆయా సమస్యలకు బాధితులైన వారి దగ్గరకు వెళ్లి కలవడం, వారితో కలిసి దీక్షలు చేయడం వంటివి చేస్తున్నారు. హైడ్రా, మూసీ విషయంలో అదే చేశారు. లేటెస్ట్ గా లఘుచర్ల విషయంలోనూ అదే ఫాలో అయ్యారు. అయినా ఈటెల రాజేందర్ ను అధ్యక్షుడిగా ప్రకటించడంలో లేట్ అవుతోంది. ఎందుకనేది అర్థం కావడం లేదంటున్నారు కార్యకర్తలు. ఒక విధంగా ఈటెల తప్ప మిగతా వారు అంతగా మాట్లాడడం లేదు, యాక్టివ్గా కనపడడం లేదు. కొన్ని రోజుల క్రిందే పార్టీ కార్యక్రమం ఏదో ఒకటి చేయాలని ఒత్తిడిపై నుంచి రావడంతో పాదయాత్రలు చేద్దామని, నిరసన వారమని రకరకాల ప్రతిపాదనలపై చర్చించారు. బహుశా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తారని చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ 7కి రేవంత్ సర్కార్కి ఏడాది నిండుతుంది. అందుకే బీఆర్ఎస్ కూడా ఆందోళనకి స్పీడ్ ఎక్కించింది. కానీ బీజేపీ నుంచి ఆ స్పీడ్ కనపడడం లేదు. బీఆర్ఎస్ కేసులతో కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇంకా బయటకు రాలేదు. కేటీఆర్ కేసుల భయంలో ఉన్నారు. ఇలాంటి టైంలో బీజేపీ రంగంలోకి దిగి మొత్తం రాజకీయ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. కానీ అలాంటి సీన్ ఏమీ కనపడడం లేదు. త్వరగా బీజేపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తే తప్ప కథ ముందుకు వెళ్లదని వారు అంటున్నారు. కేంద్ర మంత్రులు కాకుండా కాస్త యాక్టివ్గా ఉన్న ఈటెల రాజేందర్ దీనికి బెటర్ అని కూడా వారు అనుకుంటున్నారు. ఈటెల రాజేందర్ ను అధ్యక్షుడు అయితే ఆయన కమ్యూనిటీ ముదిరాజ్తో పాటు ఇతర బీసీలు కూడా పార్టీలోకి పెద్ద ఎత్తున వస్తారని అంచనాలు వేసుకుంటున్నారు. కానీ ఈటెలపై ప్రకటన మాత్రం రావడం లేదు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలిచి ఈటెల నిలబడ్డారు. అలాంటి ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కాకుండా ఎవరు అడ్డుకుంటారనే విషయం మీద కూడా క్లారిటీ రావడం లేదు. పోనీ ప్రయత్నం ఇంకెవరినైనా ఉన్నారా అంటే అదే కనపడడం లేదంటున్నారు కొందరు బీజేపీ నేతలు. మరి అధిష్టానం నిర్ణయం త్వరగా తీసుకుని ప్రకటిస్తే మంచిదని వారంతా అభిప్రాయపడుతున్నారు. భారత ప్రజల చేత తిరస్కరించబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులైనా తొక్కి అలవి కాని హామీలిచ్చి అధికారమే పరమావధిగా ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ
హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో అనేక గ్యారంటీల పేరిట సోనియా గాంధీ గారి చేత, రాహుల్ గాంధీ గారి చేత, ప్రియాంక గాంధీ గారి చేత, స్వయంగా వాళ్ళ అధ్యక్షుల చేత ప్రజాక్షేత్రంలో లక్షల మంది సమక్షంలో గ్యారంటీలు రిలీజ్ చేసి ఇవాళ ఎక్కడ కూడా అమలు చేయకుండా ఇవాళ హిమాచల్ ప్రదేశ్ మొత్తంగా తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం బీజేపీ ఏ స్థితిలో ఉంది, బీజేపీ పార్టీ అధ్యక్షుడు తెలంగాణకు సంబంధించి ఎవరిని నిర్ణయించే అవకాశం ఉంది, ఇలాంటి అంశాలైతే తెలంగాణలో చాలా హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. కార్యకర్తల నుంచి ఒకరంటే అసలు ఎవరి పేరు అనౌన్స్ చేసే అవకాశం ఉంది, అసలు ఎప్పుడు చేస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి, అసలు బీజేపీ పార్టీలో ఏం జరుగుతుందంటే పార్టీ అధ్యక్షుడికి సంబంధించి ఇప్పటివరకు కూడా డిక్లేర్ కాలేదు తెలంగాణకు సంబంధించి. సో ఎక్కువగా కూడా ఈటెల రాజేందర్ పేరు మాత్రమే వినిపిస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవాలి? రైట్, థ్యాంక్ యూ పద్మ. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే రోజు రోజుకు హీట్ పుట్టిస్తున్న పరిస్థితులు మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఒకవైపు మూసి, మరోవైపు హైడ్రా పేరుతో ఒక్కొక్కరుగా రాష్ట్ర రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని ఒత్తిడిలో తీసుకొచ్చే దిశగా బీజేపీ నాయకత్వం ఒకవైపు పాల్గొంటున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఈటల తప్ప వేరే నాయకులు ముందుకొస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. కేవలం తూతు మాత్రంగా చూస్తుంటే మనకు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేవలం పాదయాత్ర పేరుతో పబ్బం గడుపుకొని మమ అనిపించడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు అసలు బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉందా లేదా, లేదంటే అధికారంలోకి రావడానికి ఏ ప్రయత్నాలు చేస్తుందన్న రేస్ లో సైతం మనకు ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా హీట్ పుట్టిస్తున్న రాజకీయాలు ఏ రకంగా దారితీస్తాయని చెప్పేసి ఒకవైపు సంక్షోభంలో ఉన్న పరిస్థితిలో చూస్తుంటే కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి ఇప్పటికే అటు బీజేపీ నాయకత్వం చేస్తున్నప్పుడు కూడా అది ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదని చెప్పొచ్చు. ఈ క్రమంగా చూస్తుంటే ఒంటరిగా ఫైట్ చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పటికే బీఆర్ఎస్ ముందుకు పోని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అరెస్ట్ల పర్వంతో పాటు స్కామ్ల వివరాలు రోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సందర్భాల్లో అటు కేటీఆర్ గాని, ఇటు కేసీఆర్ గాని, ఇటు హరీష్ రావు గాని వీళ్ళు బయటకొచ్చే పరిస్థితి లేదు. కేవలం మీడియా ముందు మాట్లాడడం తప్ప తెలంగాణ ఏం జరుగుతుందన్న సంక్షేమంలో చిత్రం ఒకవైపు బిక్కుమంటూ ఉన్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఎప్పుడు ఏ రకంగా వస్తాడో అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఒక్కొక్కరుగా ఎదురు చూస్తున్న సందర్భాలు సైతం చూస్తున్నాం. ఈ రకంగా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీని ఇరకాలంలో పెట్టాలంటే ఏ రకంగా వ్యూహాలు పండాలని ఆచరణలో మాత్రం ఫెయిల్ అవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇప్పటికే అనేక రంగాల్లో అటు ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు కానప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సంక్షేమం కోసం ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా అటు ఒక్క సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6 గ్యారెంటీలు కేవలం తూతు మంత్రంగానే అమలు చేసి ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ ప్రజాక్షేత్రంలో ముందుకు పోతున్నాయని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు విమర్శలు సైతం చేస్తున్నారు. సో ఈ రకంగా చూస్తుంటే మనకు అత్యధికంగా ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోటీ పడుతున్నది. అయినప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ మాత్రం ఒకవైపు ముందుకు పోయే పరిస్థితి మనకు కనబడ్డది. కేవలం ఒకవైపు మూసీ నది పేరుతో ఒకే ఒక్కడుగా ఈరోజు ఈటల రాజేందర్ మాత్రం పర్యటన క్షేత్రస్థాయిలో చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇప్పటి ప్రస్తుతం చూస్తుంటే మనకు అధ్యక్షునికి సంబంధించిన ప్రకటన చేయకపోవడంతో ఎవరు ఏ రకంగా ముందుకొస్తారనే సందిగ్ధతలో సైతం ఈ రోజు రాజకీయాలు మాత్రం హీట్ ఎక్కిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక రకంగా చూస్తుంటే అటు డీకే అరుణే కావచ్చు, ఇటు ధర్మపురి అరవిందే కావచ్చు, వీరు సైతం వరుసలో ఉన్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ తో ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు అధిష్టానం చెప్తున్నప్పుడు కూడా ప్రకటన మాత్రం వెలువడే ఆస్కారం మాత్రం ఎందుకు జాప్యం జరుగుతుంది అనే సందేహం మాత్రం ఇక్కడ మాకు కనబడుతుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసే దిశగానే అటు ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదని చెప్పి ఇక్కడ మనకు బీజేపీ నాయకత్వం డీలా పడుతుందని చెప్పొచ్చు మనకు పద్మ. అయితే ధనుంజయ్, ఇప్పటి వరకు కూడా కార్యకర్తల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే ఎవరి పేరు వస్తే బాగుంటుందని అసలు కార్యకర్తల నుంచి ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించి?
ఒకవైపు చూస్తుంటే మనకు సామాజిక వర్గం ముద్రా సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ పేరు మాత్రం స్పష్టంగానే వినబడుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పుడు కూడా వారు మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఎటు పాల్గొంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడతలేదు. ఇప్పటికే కిషన్ రెడ్డి ఒకవైపు కొద్దిపాటి మూసీ నదికి సంబంధించిన పాదయాత్రలు చేపట్టినప్పుడు కూడా అది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వివరించే పరిస్థితి మాత్రం అక్కడ ఆయన చేయలేకపోయారని చెప్పి తెలుస్తుంది. ఇందులో భాగంగానే అటు బండి సంజయ్ సైతం తాను ఇప్పటికి కూడా ఆ ప్రక్షాళన చేయలేదు. కేవలం మీడియా ముందుకు వచ్చి అటు మూసీ ప్రక్షాళనే కావచ్చు, హైడ్రా ప్రక్షాళనే కావచ్చు, అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, అనేక మంది అనర్థాలకు దారితీస్తున్నారు, రోడ్లో పడుతున్నాయి అనేక కుటుంబాలని చెప్పేసి కేవలం మీడియా ముందుకు చెప్తున్నారు తప్ప ఆయన గ్రౌండ్ లెవెల్లో వచ్చే పరిస్థితి మనం ఇక్కడ చూస్తలేము. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ చూస్తున్నాం. ఎందుకంటే ఒకే ఒక్కడుగా ఉంటూ ఈరోజు ఇప్పటికే పార్టీ నిర్ణయాలతో పాటు పార్టీకి సంబంధించిన ఎక్స్టెండ్ చేసే దిశగానే ఆయన గ్రౌండ్ లెవెల్లో ముందుకు పోతున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తూ మూసీ ప్రక్షాళన, హైడ్రా ప్రక్షాళన దిశగానే ముందుకు పోతున్నారు. ఎందుకంటే అనేక కుటుంబాలు ఇప్పుడు చిన్నాభిన్నం అవుతున్నాయి కాబట్టి ఆ చిన్నాభిన్నమైన కుటుంబాల పరిస్థితి ఏంటి అని క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ నేనున్నానని చెప్పి భరోసా ఇస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ విధంగా చూస్తుంటే అధ్యక్షుని రేస్ లో మాత్రమే పూర్తి స్థాయిలో ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పటికే డీకే అరుణ పేరు మాత్రం ఒక ప్రస్తావనకు వచ్చింది. ఆ దిశగానే అటు ఎంపీ ధర్మపురి అవింత్ సైతం ప్రస్తావన సైతం వచ్చింది. ఎక్కువ చూస్తుంటే మనకు ఈటల రాజేందర్ పేరు మాత్రం స్పష్టంగానే మనకు రోజు రోజుకు వినబడుతుంది. ఎందుకంటే అధికారమే లక్ష్యంగా గతంలో ఎన్నికల్లో బీజేపీ ముందుకు పోతున్న పరిస్థితుల్లో ఒక్క సీటు కేవలం మనకు అధికార లక్ష్యంతో పోయిన పరిస్థితుల్లో మనకు అక్కడ దాఖలాలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తుంటే చిత్తకబడ్డ కేవలం 8 సీట్లతో చిత్తకబడ్డ బీజేపీ అధికార లక్ష్యంతో ఏ రకంగా ముందుకు పోతారని చెప్పేసి ఇప్పటికే అటు బీజేపీ శ్రేణుల చేత ఒకవైపు గుసగుసలాడుతున్నారు. ఈ రకంగా రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రక్షాళనలో భాగంగా ఈరోజు ఈటల రాజేందర్ సమర్థవంతుడమైన నాయకుడుగానే రాష్ట్రాన్ని బీజేపీని అధికారంతో పాటు ప్రజలకు అండగా ఉండేందుకు తీసుకొస్తారనే ఒక ఆశాభావాన్ని మాత్రం ఇక్కడ కార్యకర్తలు ఒకవైపు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి మనకు ఇక్కడ కనబడ్డది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పుట్టిస్తున్న పరిస్థితులు మనం రోజు రోజుకు చూస్తున్నాం. ఇప్పటికే అరెస్టులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటు ముందుకు పోతున్న పరిస్థితుల్లో బీజేపీ మాత్రం ప్రస్తుతం ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కేవలం రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టి ఈరోజు ఈటల రాజేందర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పద్మ అయితే యాక్చువల్గా కొత్త ప్రభుత్వం వచ్చి తెలంగాణలో నెక్స్ట్ మంత్ అయితే గనక 1 year అయిపోతుంది. కానీ బీజేపీ ఎక్కడ తన ఉనికిని చాటుకున్నట్టు కానీ ఇప్పటి వరకు కూడా ముందుకు వెళ్ళిన వైనం అయితే కనిపించడం లేదు. బట్ ఇప్పుడైతే బీజేపీ ఎలాంటి స్థితిలో ఉందనుకోవచ్చు ప్రస్తుతం అయితే గనక? ఓకే పద్మ, ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా సమర్థవంతమైన నాయకుడు లేడే ఒక మనకు అధిష్టానం సైతం అటు పూర్తి స్థాయిలో ఒక భద్రపడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఒక్కసారిగా గతంలో మీడియా సమావేశంలో కావచ్చు, చీట్ చాట్ లో కావచ్చు, ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం పలుమార్లు ఇటు ప్రస్తావన సైతం చేశారు. రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఒక బీసీ నాయకుడే ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఆయన సైతం ఉన్నారు. ఈ రకంగా చూస్తుంటే ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు అటు రేస్ లో సైతం ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అటు నాయకత్వం, అటు బీజేపీ నాయకత్వం ఒకవైపు తమదైన శైలిలో స్పందిస్తే ఈరోజు రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన సీట్ల సర్దుబాటే కావచ్చు, అటు రాబోయే ఎలక్షన్ ముందుకు పోయే పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగానే కనబడుతుంది. పద్మ రైట్, థ్యాంక్ యూ ధనంజయ్. మొత్తంగా అయితే తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరించడంతో చాలా ఉత్కంఠ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈటెల రాజేందర్ పేరైతే తెరపైకి వస్తుంది. ఒకవేళ ఈటెల రాజేందర్నే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ప్రస్తుతం బీజేపీలో ఎలాంటి పరిస్థితి ఉందనుకోవాలి ఈ అధ్యక్ష పదవికి సంబంధించి? పద్మ, తెలంగాణలో ఈసారి తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ అన్నారు. తీరస్ బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది. ఓకే, అయితే ఈసారి అయితే బీజేపీ, ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఆల్రెడీ బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యి కూడా అయిపోయింది. అయితే ఈసారి తమకే అవకాశం ఉన్నారు, కానీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లే కనబడడం లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయ్యారు. సహజంగానే వారికి డైవర్షన్ ఉంటుంది. మరి పార్టీ వ్యవహారాలు ఎలా చేస్తారు, ఎవరు చూస్తారు అనే ప్రశ్న ఇప్పుడు బీజేపీ శ్రేణులు గట్టిగా వినపడుతుంది. పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారన్నారు. ఇప్పటి వరకు తెలియలేదు. ఈటల రాజేందర్ పేరు
డీకే అరుణ పేరు గట్టిగా వినపడ్డాయి. అయితే కొన్ని నెలలుగా ఎవరు యాక్టివిటీలో ఉన్నారనేది చూస్తే ఈటల రాజేందర్ మాత్రమే కనబడుతున్నారు. మిగతా నేతలు మాట్లాడినా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు. కానీ ఈటల మాత్రం ఆయా సమస్యలకు బాధ్యులైన వారి దగ్గరకు వెళ్లి కలవడం, వారితో కలిసి దీక్షలు చేయడం వంటివి చేస్తున్నారు. హైడ్రా మూసి విషయంలో అదే చేశారు. లేటెస్ట్ గా లల్చర్ల విషయంలోనూ అదే ఫాలో అయ్యారు. అయినా ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా ప్రకటించడంలో లేట్ అవుతుంది. ఎందుకనేది అర్థం కావడం లేదంటున్నారు కార్యకర్తలు. ఒకే విధంగా ఈటల తప్ప మిగతా వారు అంతగా యాక్టివ్ గా లేరు. అయితే యాక్టివ్ గా కనబడటం లేదు. కొన్ని రోజులుగా కింద పార్టీ కార్యక్రమంలో ఏదో ఒకటి చేయాలనే ఒత్తిడిపై నుంచి రావడంతో పాదయాత్రలు చేద్దామని, నిరసన కార్యక్రమాలు చేద్దామని ప్రతిపాదనలపై చర్చించారు. బహుశా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తారని చెప్తున్నారు. మరోవైపు డిసెంబర్ 7కి రేవంత్ సర్కార్ కి ఏడాది నిలుస్తుంది. అందుకే బీఆర్ఎస్ కూడా ఆందోళన స్పీడ్ ఎక్కింది. కానీ బీజేపీ నుంచి ఆ స్పీడ్ కనబడడం లేదు. ఆ బీఆర్ఎస్ కేసులతో కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇంకా బయటకు రావడం లేదు. కేసీఆర్ ఆ కేసుల భయంతో ఉన్నారు. ఇలాంటి టైంలో బీజేపీ రంగంలోకి దిగి మొత్తం రాజకీయ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. కానీ అలాంటి సీన్ ఏమీ కనబడడం లేదు. త్వరగా బీజేపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తే తప్ప కథ ముందుకు వెళ్ళదని కేంద్ర మంత్రులు కాకుండా కాస్త యాక్టివ్ గా ఉన్న ఈటల రాజేందర్ దీనికి పెట్టదని కూడా వారందరూ అనుకుంటున్నారు. పద్మ, అయితే ఈటల రాజేందర్ సమానంగా ఇంకెవరైనా అధ్యక్ష పదవి అధిరోహించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇంకొకరు ఎవరైనా అంత సత్తా ఉన్న వ్యక్తులు ఉన్నారనుకోవచ్చా? పద్మ, ఈటల రాజేందర్ పాటు డీకే అరుణ కూడా ఈ పార్టీ శ్రేణుల్లో ముఖ్య నేతలుగా ఉన్నారు. అయితే డీకే అరుణ కన్నా కూడా ముఖ్యంగా ఈటల రాజేందర్ వైపు పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా మొగ్గు చూపుతారని తెలుస్తుంది. మొత్తం మీద రాబోయే కాలంలో బీజేపీకి మంచి నాయకులు కావాలంటే ఈటల రాజేందర్ వైపే అందరూ నాయకులు కూడా కార్యకర్తలు ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపుతాడు కనబడుతుంది. పద్మ, అంటే ఈ అధ్యక్ష పదవికి సంబంధించి వ్యక్తిని అనౌన్స్ చేయడానికి ఇంత లేట్ అవడానికి కారణాలు ఏమని వినిపిస్తున్నాయి ఆ పార్టీ నుంచి? అయితే గత కొంతకాలంగా కూడా బీజేపీలో కూడా అనేక మంది తనకే అధ్యక్ష పదవి రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఈ దిశలో ఈటల రాజేందర్ తో పాటు ఉన్నారు. అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి కావచ్చు, ఒకటి బండి సంజయ్. అయితే వీరిద్దరు తప్ప మిగతా వారందరిలో కూడా ఈటల రాజేందర్, అదేవిధంగా డీకే అరుణ కూడా బీజేపీ అధ్యక్ష పదవిని అయితే కోరుకుంటున్నారు. అయితే దీంట్లో మాత్రం ఈటల రాజేందర్ ను ముఖ్యంగా తనకే బీజేపీ పదవి రావాలని కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా అయితే ఈ బీజేపీ నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల సమన్వయ లోపం వల్లనే కొంచెం బీజేపీ అధ్యక్ష పదవిని ఎన్నుకోవడంలో కొంచెం లేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్యామ్. మొత్తంగా తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరించనుంది అనే ప్రశ్న అయితే చాలా హాట్ టాపిక్ అయిందని అనుకోవాలి. బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి కొత్త అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? అయితే రేసులు అయితే ప్రస్తుతం ఈటెల రాజేందర్ పేరు మరియు డీకే అరుణ పేరు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఎక్కువగా ఈటెల రాజేందర్కే ఆ అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ శ్రేణుల నుంచి కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కార్యకర్తలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా దీని నేపథ్యంలో తెలంగాణలో వాడివేడిగా రాజకీయం నడుస్తుందని అనుకోవాలి. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య యుద్ధం నడుస్తున్న వేళ మరి బీజేపీ ఏం చేస్తున్నట్లు అన్న ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. ఎలా అయినా సరే పార్టీ కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తున్నారు, త్వరగా పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది అనౌన్స్ చేయాలని చెప్పేసి. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.